నంద్యాలలో గెలుపుకు ఇబ్బంది అంటూ మేము ఆలోచన చేయటం లేదు. 100కి 100 వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాల నుంచి ఎగురుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజల ఆశీర్వాదం మా సైడ్ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా అధికార దర్పంతో మరి ఎన్ని రకాల అధికార బలాన్ని ఉపయోగిస్తూ చాలామందిని భయోత్పాతానికి గురి చేస్తూ ఉన్నారు. డబ్బుతో కొనుగోలు చేయాల నాయకులని చాలామంది కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జన సమీకరణలో రకరకాలుగా ఎన్ని రకాలుగా అధికారాన్ని ఉపయోగించాలా, ఎన్ని రకాలుగా డబ్బులు ఉపయోగించాలో అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఎన్ని ఉపయోగించినా ఏముంచినా మా ధైర్యం ఒకటే, మన ధైర్యం, ప్రజల ఆశీర్వాదం మాకుంది. తప్పకుండా గెలుస్తాం. దీనికి బలం జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, అదేవిధంగా శిల్పా బలం. ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంగా నంద్యాల మున్సిపాలిటీ వస్తుంది. ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అనేక పథకాలు మేము చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్న నేపథ్యం ప్రభుత్వం, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను కూడా 3.5 సంవత్సరం దగ్గరగా తెలుగుదేశంలో ఉన్నా. ఆ రోజు ఎన్నోసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము, విన్నపాలు చేశాము. దీపగుంటకు వచ్చినప్పుడు అడిగినాం, నంద్యాలకు వచ్చినప్పుడు అడిగినాం, కర్నూలుకు వచ్చినప్పుడు అడిగినాం, హైదరాబాద్ పోయి అడిగినాం, విజయవాడ పోయి అడిగినాం. అన్నిటికీ ఎన్నిసార్లు అడిగినా కానీ కూడా డబ్బులు లేవు అంటూనే వచ్చారు తప్ప ఈవెన్ వైడనింగ్ గురించి అదే పనిగా మాట్లాడితే మీరు ఏం పెడతారో చెప్పండి, మా దగ్గర డబ్బులు అయితే లేదు, మీరు ఏదైనా ముందు నువ్వు సొంతంగా ఏమి ఇస్తావో చెప్పు, దాన్ని బట్టి మాట్లాడతానట్టుగా మాట్లాడాడు. ఇదే దిగుకుంటాం మీటింగ్లో. ఎన్నోసార్లు వైడనింగ్ గురించి అడిగాము. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ నుంచే 3 కోట్ల ఒకసారి ఇచ్చి ఆ వెనక్కు మొత్తం గోడలని కూడా ఏదైతే రహదారికి సంబంధించిన అడ్డం ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్ని కూడా జరపడం జరిగింది. అక్కడ నుంచి ప్రాసెస్ మొదలైంది. ఆల్రెడీ మేము పర్మిషన్ కూడా 80 ఫీట్ కానీ 60 ఫీట్ కానీ 100 ఫీట్ కానీ పర్మిషన్ తెచ్చింది కూడా మేమే. అన్ని రకాలుగా డెవలప్ చేయాలని, అందులో ఇంటీరియర్గా పోతే మీకు డెవలప్మెంట్స్ ఎట్లుంటాయి అనేది కనపడుతుంది. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అవేం తిరగకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్న మెయిన్ రోడ్లో తిరుగుతూ ఈ నాయకులకు యాక్చువల్లీ ఏ సంది ఏదో తెలియదు. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఏ సంది ఎక్కడ పోతుందో కూడా తెలియదు. వార్డులలో పర్యటించడం లేదు. ఊరికే బయట మెయిన్ రోడ్లు తిరిగి డెవలప్మెంట్ చేస్తామంటే కాదు. ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలను అడగాలి. ప్రజల దగ్గర ఏమి సమస్య ఉందో మాకు తెలుసు. ప్రతి సంది తిరిగి ఉన్నాం. దగ్గరగా 7-8 మంది రోజు మంత్రులు ఇక్కడే ఉంటున్నారు. 24 మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిగా వేశారు. ఇదే కాకుండా అధికారులు మరి పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అధికారులు ఎవరెవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో డెప్యుటేషన్ల మీద వేశారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళను దగ్గర నాకు తెలిసి డిఎస్పీ, సిఐ స్థాయి వాళ్ళను, ఎస్పీ స్థాయి వాళ్ళను దగ్గరగా 40 మందిని ఇంటెలిజెన్స్ని వేశారు. అదేవిధంగా అధికారానికి సంబంధించి ఎన్ని రకాలుగా భయోత్పాతాలు సృష్టించాలో అన్ని రకాలుగా భయోత్పాత సృష్టిస్తున్నారు. ఉదాహరణకు ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి సీఎం డౌన్ అనే ఒక నినాదం ఇచ్చినారనే ఉద్దేశంతో నీళ్ళే లేకుండా బంద్ చేసి 3 రోజులు 4 రోజులు అవుతా ఉంది. అదేవిధంగా నూనెపల్లిలో మా కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలరు మరి రాజశేఖర్ గౌడ్ అని చెప్పి ఆ రాజశేఖర్ గౌడ్కి సంబంధించిన షాపు నువ్వు తీస్తావా, తెలుగుదేశంలో చేరుతావా, లేదంటే కన్నా నువ్వు షాప్ తీసేస్తావా, మేము అన్న క్యాంటీన్ పెట్టాలా. అదేవిధంగా ముస్లిమ్స్కి సంబంధించి పట్టాలు ఇస్తే అయలూరు సంబంధించి టౌన్కి సంబంధించిన వాళ్ళు అయలూరు దగ్గర ఇస్తే దగ్గర వాళ్ళను 350 నుంచి 850 మంది పట్టాలు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు, ప్రొక్లైన్లు తీసుకొని దించుతున్నారు. మీరు చేరితే తెలుగుదేశంలో చేరండి చూపిస్తాం. అదేవిధంగా బాబు మీరు తప్పు చేశారని గోడల మీద రాసుకున్న వాళ్ళకు కూడా బెదిరింపులు వెళ్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఒక మెసేజ్ పెట్టిన వాళ్ళకి కానీ, లేకుంటే ఎవరైనా మాట్లాడి పార్టీలో చేరిన వాళ్ళకి కానీ, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ, డైరెక్ట్గా మాట్లాడి బెదిరించడం జరుగుతూ ఉంది. ఊరికే బెదిరించడం కాదు, ఆ బూతులు కూడా బండబూతులు మాట్లాడడం చూస్తూనే ఉన్నారు. దాంట్లో మేము ఎందుకంటే మాట్లాడడానికి కూడా కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. బండబూతులు మాట్లాడి వాళ్ళని దౌర్జన్యంగా ఎట్లా మాట్లాడాలో అన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కూడా ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతున్నాయి. అందులో నవరత్నాలు 9లో కూడా అందులో 4-5 అయితే ఈరోజు విపరీతమైన స్పందన ఉంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. పెన్షన్ విషయంలో కానీ, ఫీజు రియంబర్స్ విషయంలో కానీ, అది పిల్లలు చదివించే కార్యక్రమంలో కానీ, డాక్రా మహిళల రుణమాఫీ విషయంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి అమౌంట్ 50,000 ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా అది 25 లక్షల ఇండ్ల విషయంలో కానీ ఇవన్నీ చాలా ప్రజలలో స్పందన వస్తూ ఉంది. ఇంకొకటి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, తర్వాత మీరు నామినేషన్ ఎప్పుడు? నేను నామినేషన్ 4వ తారీఖు వేస్తున్నా. ప్రజల ఆశీర్వాదంతో సింపుల్గా వేయదలుచుకున్నాం. 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఉంటా ఉంది ఇక్కడ. 4వ తారీఖు నామినేషన్స్ ఉంటుంది. 4, 5, 6 3 రోజులు కూడా పర్యటన ఉంటుంది. ఆ తర్వాత 11 నుంచి 18 వరకు కూడా పర్యటన ఉంటుంది.